ఈరోజు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ప్రతి మండలాల్లో, మున్సిపాలిటీలో, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఆర్టీఓ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున ఏదైతే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయితే బాల్య వివాహాలు, చిన్నపిల్లల పెళ్లిళ్ళు చేస్తున్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఈ కళ్యాణ లక్ష్యం, షాదీ ముబారక్ అని స్కీమ్ పెట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డకు పెళ్లి వెంటనే 1,116 రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బుతోని మంచిగా పెళ్లి చేసుకొని మంచిగా ఆనందాలతో ఉండే కుటుంబాలు ఉండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి వాళ్ళందరూ కూడా ఈ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాను. ఆ తులం బంగారం లేదు, నా ఈ 1,00,000 రూపాయలు లేవు, ఈ రెండు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు హైకోర్టు ఏదైతే చెక్కులు దాన్ని రద్దు చేయడం జరిగింది. అది టైం ఏమో ఎందుకు అది కాంగ్రెస్ ప్రభుత్వ అది ఒక నిర్లక్ష్యం వలన హైకోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది. ఎందుకంటే దీనికి కౌంటర్ వేయలేదు. దానికి కళ్యాణ లక్ష్మి కోర్టుకు పోయారు కొంతమంది ఈ జీవోల మీద, ఉచితాల మీద, జీవోల మీద కోర్టుకు పోతే దాన్ని సమర్థించి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి దాన్ని వేస్తే అది కొట్టేదురు. దానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ లేక, మహిళలకు ఇచ్చే ఉద్దేశం లేక, తులం బంగారం ఇచ్చే ఉద్దేశం లేక ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ రకంగా మహిళలందరినీ కూడా అన్యాయం చేయడం జరిగింది. అందులో పురస్కరించుకొని మా రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేసీఆర్ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్ లో, ప్రతి మున్సిపాలిటీలో అన్ని పెద్ద ఎత్తున ఈరోజు అన్ని మండల ఆఫీసులో, ఆర్డీ ఆఫీసులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిలబెడుతున్నాం. వెంటనే హైకోర్టులో కౌంటర్ వేసి ఇమీడియట్లీ గత 2 సంవత్సరాల నుంచి కూడా, సంవత్సరం నుంచి కూడా చెక్కులు ఇవ్వడం లేదు. కాబట్టి చాలా మంది పెళ్లి చేసుకొని ఎదురు చూస్తుంది చెక్కులు ఇస్తారని. కాబట్టి ఎంబడే హైకోర్టుకు పోయి దాన్ని కొట్టేపిచ్చి ఈ ప్రభుత్వం ఎంబడే ఆ తులం బంగారం కూడా దాంతో పాటు ఇచ్చినట్టయితేనే బాగుంటుంది. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉమ్మడి మండలంకి వెళ్ళి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా మా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు.